నూతన నిర్మాణాల కోసం ములుగులోని బస్టాండ్స్ ను కూల్చివేయడంపై ప్రయాణికులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ లో ఉన్న టాయిలెట్స్ ఓపెన్ చేయలేక గతంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 25 లక్షలతో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనుల మధ్యలోనే నత్తనడక ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు నూతన నిర్మాణం కోసం ఏర్పాట్లు చేసిన బస్టాండ్స్ ను తొలగించడంతో పాటు వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సులభ్ కాంప్లెక్స్ అయినా ఓపెన్ చేయాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ములుగు నుంచి మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. జిల్లా బస్టాండ్ లో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం పాత బస్టాండ్ ను కూల్చివేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతానికి అయితే మూత్రశాలలు, టాయిలెట్ సౌకర్యం ఉన్నటువంటి బాత్రూములకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం తాళాలు వేయడం జరిగింది. ఇక్కడ బస్టాండ్ మార్చి వేరే దగ్గర బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మూత్రశాలలు కూడా ఏర్పాటు చేయండి. కావున ములుగు జిల్లా ప్రజానికానికి కొన్నటువంటి వ్యాపారవేత్తలకు మరి ఇక్కడ బస్సు ఎక్కే ప్రయాణికులకు ఉన్న బస్టాండ్లో ఉన్నటువంటి బాత్రూములను కనుక తెరిపించినట్లయితే ప్రజలు ఎవరికి ఇబ్బందులు జరిగాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా తెలియపడుతున్నారు. మహిళల బాధ అంతా ఇంత కాదు, వారి సమస్య వాళ్ళ సమస్యలు పట్టించుకున్న వారు లేదా ఆడపిల్లలు ఎవరికి చెప్పుకుంటారు. మూత్రశాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి కొంతమంది మహిళలు అయితే తెలియపరుస్తున్నారు. మన మధ్యలో బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నాకు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా కష్టంగా ఉన్నది, బాగా ఇబ్బంది పడతారు ప్రజలు కూడా. ఎక్కడున్నాయి అని అడుగుతారు. అంత దూరం పోలేరు కదా, చాలా మంది ఇక్కడనే ఎక్కుతాను బస్సులు. లేడీస్ అయితే చాలా కష్టపడతారు, వాళ్ళ కడుపులో నొప్పి అని అదని ఇదని. ఎక్కడున్నాయి వాష్రూమ్ లేవు. లేడీస్ విషయంలో బాగా ఇబ్బంది పడతాను, చాలా కష్టం. మీరు అర్థం చేసుకొని అవి ఓపెన్ చేస్తే చాలా మంచిది. అంటే ఇప్పుడు కొత్త బస్టాండ్ కోసం బస్టాండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు పిల్లలు ఇక్కడనే బస్ ఎక్కుతాను, అంత దూరం పోతలేదు కాబట్టి పిల్లల కోసము వాళ్ళ తల్లులు ఉంటారు, బస్ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. అంత దూరం పోయి నడిచిపోయి బాత్రూమ్ పోవాలంటే యూజ్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతారు. మేమైతే ఇంటికి పోతాను, చాలా కష్టమవుతుంది కాబట్టి అవి తెప్పించే ప్రయత్నం చేయాలి. అప్పటి వరకన్నా వాడుకోవాలి కదా. బస్సు అయితే ఇక్కడనే ఎక్కుతాను చాలా మంది. మరి ఇక్కడ ఎక్కలేరు అంటే వాళ్ళు మూపించినా పర్వాలేదు, ఇక్కడ ఎక్కుతాను కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు మరి సాయం అనేది చేయాలి. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే బస్టాండ్లో కొత్త నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ ఉన్నంత వరకైనా ఆ ఒక మరుగుదొడ్లను కనుక ఓపెన్ చేసినట్లయితే మహిళలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుంటుంటే కావున తక్షణమే అధికారులు స్పందించి మహిళల బాధలు ఎరిగి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలంటే తాత్కాలికంగా ఈ బస్టాండ్ నిర్మాణం పనులు అయ్యేంత వరకైనా ఈ బస్టాండ్లో ఉన్నటువంటి మరుగుదొడ్లను ప్రారంభించినట్లయితే ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండదని చెప్పి కొన్నట్టు ప్రజలు తెలియపరుస్తున్నారు. మరో మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బస్టాండ్ కూలగొట్టడం వలన బ్లాక్ చేయడం వలన రోడ్డు మీద వర్క్ చేసుకునే మహిళలకు మోషన్స్ అయినా టాయిలెట్ కోసమైనా పాపం ఇచ్చపోయే మహిళలు బస్సుల కోసం నిలబడి వెయిటింగ్ చేసే వాళ్ళకైనా చాలా ఇబ్బంది గురవుతుంది. వాటిని బస్టాండ్ రిపేర్ అయ్యేంత వరకు బ్లాక్ చేయకుండా త్వరలోనే వాటిని ఓపెన్ చేసి ఉంచితే కొంచెం మహిళలకు మంచి బాత్రూమ్ సౌకర్యం ఎలిజిబుల్ అవుతుందని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఉత్తలు చచ్చిపోతారు ఒక్కొక్కరు, ఆడోళ్ళు మొగోళ్ళు భాష పడనిక్కలేరు, మమ్మల్ని అడుగుతారు ఎక్కడ పోయాలి మరి అని అందరు అడిగితే మేము ఏం చేయాలి మాకు తెలియదు. వాళ్ళని అడుగులు ఒకసారి మేడాన్ని అడుగుతామని అనుకున్నాం మేము కూడా. అంటే ఇప్పుడు బస్టాండ్ కొత్త నిర్మాణ పనులు చేపడుతున్నారు, కూలగొడితే మాత్రం అందుకే కదా మేము బాధపడేది కూడా కదే. ఇప్పుడు ఏమంటారు ప్రస్తుతం మీరు ఏమంటారు? కావాలి, మాకు బాత్రూమ్లు కావాలి. తాళాలు వేసిండు అక్కడికి పోయి ఆ కొత్త బస్ స్టాండ్ లో కూడా లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరన్నా బాత్రూమ్ లో పోనిస్తలేరు, తాళాలు వేసుకుంటారు వాళ్ళు. మరి మేమేం చేయాలి? పొద్దున్నాక మేము పొద్దుగాలైతే మధ్యాహ్నం సాయంత్రం పోతాను, ఎక్కడ పోవాలి మరి? అందుకని ఏమంటారు? మా డిమాండ్ ఏది? బాత్రూమ్ సారాలు ఇవ్వాలి. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ములుగు బస్టాండ్ లో ఉన్నటువంటి బాత్రూమ్ తాళాలు తెరిచి మహిళల బాధలను పట్టించుకోవాలని చెప్పి కొన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రజలు ఎవరైనా కావచ్చు, వర్షాకాలం అసలే వర్షాకాలం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మహిళలు కావచ్చు, అటు బాలింతలు కావచ్చు, ఇటు చిన్నపిల్లలు కావచ్చు, అటు చూసుకున్నట్లయితే కాలేజీ విద్యార్థులు కావచ్చు. ఇక్కడ బాత్రూమ్ సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కావున తక్షణమే స్థానిక అధికారులు కావచ్చు స్పందించి ఇక్కడ తాత్కాలికంగా
బాత్రూంలో తెప్పించినట్లయితే వారి సమస్యలు పరిష్కరించే వారు అవుతారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు కోరుతున్నారు. కెమెరామెన్